అందరికీ నమస్తే. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం సైలెంట్ అయిపోయాడు. మనిషి కనిపిస్తలేడు, వినిపిస్తలేడు. ఎక్కడ పోయిండు, ఏం చేస్తున్నాడు, అసలు పొంగులేటి ఎందుకు మౌనంగా ఉండిపోయిండు, పొంగులేటికి ఎడుతు పెట్టింది ఎవరు, పొంగులేటి దేనికి భయపడుతున్నాడు, ఈ అన్ని అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ. ఎందుకంటే మొన్నదాకా నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి తర్వాత నేనే అన్నాడు. మొత్తం ముఖ్యమైన శాఖలు నా దగ్గర ఉన్నాయన్నాడు. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి వెనుక కనిపించిండు. తీరా చూస్తే ఇప్పుడు కనబడకుండా పోయిండు. ఎందుకు, ఏమైంది, ఈ వార్త మీకు చెప్తా. ఈ వార్త చూసే కన్నా ముందు మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ చేయండి. మీకు పనికొచ్చే వార్తలే మీ గొంతుగా మీకు వివరిస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వార్తలకు పోతే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గవర్నమెంట్ రావడంలో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కీలక పాత్ర పోషించాడు. గవర్నమెంట్ రాకముందు చాలా తక్కువ కాలం కాంగ్రెస్లోకి వచ్చింది, అప్పుడే జస్ట్ ఎలక్షన్స్ ముందు ఒక 2-3 మంత్స్ ముందు అంతే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రానికే ఆయన కీలక పాత్ర పోషించాడు. ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఖమ్మం జిల్లా మొత్తం ఊడిసి కాంగ్రెస్ రానికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య కారణం. ఒక సీట్ మాత్రమే బీఆర్ఎస్ వచ్చింది, భద్రాచలం. అది ఆ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంబడే. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంపార్టెంట్. గవర్నమెంట్లో కూడా మంత్రులు 12 మంది మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రితో కలిపి. కానీ ముఖ్యమంత్రి తర్వాత ఎవరు అని అంటే అన్నిటికీ నేనే బాస్, నేనే ఉన్నా అని చెప్పుకునేతోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి ఫారిన్ పోతే కూడా, విదేశీ టూర్లోకి పోతే ఆయన మొత్తం వచ్చి సెక్రటరీలో కూర్చుంటుండే. సెక్రటరీలో కూర్చొని ఆయనకు సంబంధించిన శాఖలు కాదు, మిగతా మంత్రుల శాఖల్లో కూడా ఏలు పెడుతుండే. మిగతా మంత్రుల శాఖల అధికారం కూడా పిలిచి మాట్లాడుతుండే. మీడియా పిలిచి అసలు ఆయనకు సంబంధం లేని విషయాలు. ఇప్పుడు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ కాదు, కానీ రైతు బంధు గురించి మాట్లాడతాడు, ఆయన రైతు భరోసా గురించి మాట్లాడతాడు, రుణమాఫీ గురించి మాట్లాడతాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాదు. ఇక నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు, జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాడు, సెంట్రల్ గురించి మాట్లాడతాడు. ఇంకా అన్నీ మనకు గుర్తుంది కదా. ఆయన ఫారెన్ పోయినా ఆయన గొంతు మాత్రం ఇన్ని వినిపిస్తుండే. బాంబు వేలబోతుంది, దసరాకి బాంబు వేలుతుందని చెప్పి మాట్లాడిండు సౌత్ కొరియా పోయినప్పుడు. అంత కీ రోల్. ఏమన్నా మౌత్ పీస్, రేవంత్ రెడ్డికి మౌత్ పీస్. రేవంత్ రెడ్డి నోరే ఆగదు, అది ఎప్పుడు 24 hours నడుస్తూనే ఉంటుంది మిషన్. ఇంకా ఆయన చెప్పలేనివి ఏమైనా విషయాలు ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చెప్పిస్తుండే. ఆయన చెప్పలేనివి ఉంటే, ఏమైనా లీకులు ఇచ్చేది ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా చెప్పిస్తుంది. అంత క్లోజ్ దగ్గర. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ ఇంటిగానే, పొద్దుగాల టిఫిన్ కూడా రేవంత్ ఇంటిగానే చేస్తుండే. రేవంత్ రెడ్డి ఏడ ఉన్నా పక్కనే ఉంటుండే, వెనక కూర్చుంటుండే, ముందర కూర్చుంటుండే, పక్కన కూర్చుంటుండే. కానీ సైలెంట్ అయిపోయింది. ఎందుకు, అసలు ఏమైంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటానని చెప్పిర్రో, ప్రకటించినరో, అప్పటి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఈ దేని గురించి పట్టించుకుంటలేడు. ఆ క్యాబినెట్ సమావేశం జరిగినా, లేకపోతే మినిస్టర్స్ సమావేశం జరిగినా ఆ లాస్ట్లో చివరిలో కూర్చుంటుండే. అంతకుముందు రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటుండే, లాస్ట్లో కూర్చుంటుండే, మనకెందుకులే అని. అయితే ఎంక్వైరీ చేసిన ఎటు పోయింది అసలు మనిషి అని. కొన్ని రోజుల క్రితం అమెరికా పోయిందంట, వస్తాడంట త్వరలో 5వ తారీఖు 6వ తారీఖు వస్తాడని చెప్తున్నారు. ఆయన మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంత గ్యాప్ ఉండడం, ఆయన ఉండకుండా పోవడం. అమెరికాకి అలిగిపోయిందా ఏంది అని అంటే ఇంకా అన్నీ దానిలో అలుగుళ్ళు ఉన్నాయి, తర్వాత బాధ ఉన్నది. నన్ను టార్గెట్ చేసిండ్రు అన్న ఫీలింగ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నన్ను టార్గెట్ చేసిండ్రు, ఎవరు టార్గెట్ చేసిండ్రో పొంగులేటికి క్లారిటీ ఉంది, చాలామంది క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేసిండు అన్న దానిలో ఆయన సన్నిధిలో కూడా చెప్పుకున్నాడు, మన పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు, మనం దగ్గర అనుకున్నామో ఆయనే మనల్ని టార్గెట్ చేస్తున్నాడు, కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా సమయం పాటించాలి మనం అని. అందుకే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షను, అటు టీచర్ కోటా ఎలక్షన్ జరిగే కదా, ఖమ్మం కూడా ఉన్నది కదా. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేడు. అన్ని ఎలక్షన్స్లో ఆయనే కదా. గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షన్స్లో కూడా ఈ సస్పెండ్ చేసిన చింతపండు నవీన్ను అందరు చేతులు ఎత్తిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు పెట్టి, ఆయన లేడప్పుడు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే డబ్బులు వంచిర్రు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ సిహెచ్ నవీన్ టార్గెట్ చేసిన అనుకో, ఎందుకంటే ఆయన మస్తు పైసలు ఉంటాయి కాబట్టి టార్గెట్ చేసిండు, పైసలు బాగుంటాయి వస్తారేమో అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పిక్చర్ అర్థమైంది. ఇదంతా మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, వ్యవహారం అంతా వేరు. ఆయన ఇంటి మీద ఈడీ రైట్స్ జరిగిన ఐడియా ఉందా? ఇప్పటిదాకా ఈడీ ప్రెస్ నోట్ ఇవ్వలే, అది వేరే విషయం. కానీ హర్యానా ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా వారం రోజుల ముందు ఈడీ రైట్స్ జరిగినాయి.
ఆ ఈడీ రైడ్స్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డబ్బులతో పాటు ఆయన వ్యక్తిగత డబ్బులు కూడా పోయినాయట. ఆయన కంపెనీకి డబ్బులు, ఆయన కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయి కంపెనీస్, ఆయన ఆ డబ్బులు కూడా కొన్ని తీసుకుపోయారు. ఆ ఈడీ రైడ్స్ కావడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి అనేది ఆయన అనుమానం. అంటే అనుమానం కాదు, ఇంకా ఆయన కొన్ని ప్రూఫ్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే దగ్గర ఉంటాడు కదా, పొద్దుగాలు ఇస్తే ఆయన తన కొంత రుజువు చేసుకునే విషయాలు కూడా ఉండొచ్చు. రేవంత్ రెడ్డే చేయించిండు నా ఇంటి మీద ఈడీ రైట్స్, హైకమాండ్ టార్గెట్కి చేయించిండా నా టార్గెట్కి చేయించిండా అనే దానిలో ఉన్నాడు ఆయన, ఆ మీమాంసలో ఉన్నాడు. అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు చిచ్చరిపిడుగులాగా ఉండే మనిషి, అన్నిటికీ నేనే అని అనుకునే మనిషి ఒక్క దెబ్బకు 10 మంది ఎమ్మెల్యేల దెబ్బకు సైలెంట్ అయిపోయాడు మొత్తం. అతను మొత్తం కకావికలం అయిపోయిన మనిషి. అప్పటి నుంచి అసలు మనిషి కనిపిస్తలేడు, వినిపిస్తలేడు, ఏం లేదు. ఇంకా అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిజంగా క్యాబినెట్లో మినిస్టర్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు. ఆయన సొంత జిల్లాలో మొత్తం 3 మినిస్టర్స్, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళిద్దరితో ఆయనకు పడదు. ప్లస్ ఆయనకు మిగతా కాంగ్రెస్లో కూడా ఫ్రెండ్స్ ఏం లేరు. కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అంటారు, బట్ ఈయన రేవంత్ రెడ్డి దగ్గరే వీళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో ఎట్లుంటారో మిగతా వాళ్ళు ఆయనతో కూడా అట్లే ఉంటారు కదా. ఇంకా ఆయనతో మాట్లాడితే ఆ విషయాలన్నీ పోయి రేవంత్ రెడ్డికి చెప్తాడు. చెప్పిండంటే కూడా కొన్ని ఆయనతో ఏదైనా ముచ్చట చెప్తే ఆ ముచ్చట తీసుకపోయి రేవంత్ రెడ్డికి చెప్తాడు. ఇంకా రేవంత్ రెడ్డి బాగా నమ్మిండు, రేవంత్ రెడ్డిని బాగా, ఇంకా నేనే రేవంత్ రెడ్డి నేను అని బాగా నమ్మి లాస్ట్కి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇట్లా అయిపోయాడు. అసలు ఆయనకు ఫ్రెండ్స్ లేరు, ఆయనకు నమ్మకస్తులు లేరు, ఎవరు లేరు. కేవలం ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన వెంబడి, మొత్తం లేరు. సరే అప్పుడు ఖమ్మం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఆయన సవాల్ విసిరిండు, ఒక్కరిని కూడా నేను గేటు దాకనియ్యా అన్నాడు. ఒక ఆయన దాకిండు, తెల్ల వెంకట్రావు అని. తర్వాత మళ్ళీ సినిమా ఆయన్నే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు గడప దాటిండు. ఇవన్నీ ఓకే, కానీ ఖమ్మం జిల్లాలో కూడా ఆయన వెంబడి 1-2 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యేలు అవుట్, వదిలేసినారు అక్కడి నుంచి. ఈ ఇన్సిడెంట్ కన్నా ముందే అది ఎందుకు జరిగింది మరి? ఆయన కేవలం డబ్బుల యావ మీద ఆయన పన్ను మాత్రమే చేసుకొని ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో వాళ్ళు దూరం అయినరా ఏమైనో తెలియదు. కానీ అత్యుత్సాహం ఇసుడ్రా అంతా ఇల్లంతా నాదే అంటారు చూడు, ఆ టైప్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి వేసిన ఉచ్చులో పడ్డాడు. రేవంత్ రెడ్డి ఇసుడ్రా అంటే పోయి రేవంత్ రెడ్డి నేను ఒకటే అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి వేసిన షాక్కు, బుల్లెట్కు పొంగులేటి బలి. పొంగులేటి ఇప్పుడు అందుకే అట్లా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 2 లేదు, నెంబర్ 3 లేదు. అసలు మనిషి హైదరాబాద్ ఉన్నప్పుడు మాట్లాడిండా? ఆ ఇన్సిడెంట్ తర్వాత, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీరో అయ్యాడు. జీరో. అంతకుముందు హీరో, ఇప్పుడు జీరో. ఇప్పుడు కనుక హైడ్రా కనుక ఒకవేళ అప్పుడు తెచ్చింది, కానీ ఒకవేళ ఇప్పుడు కనుక తెస్తే డైరెక్ట్గా హైడ్రా రంగనాథ్ ఆ ఇటాచీలు వేసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకే పోతుంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడు కాబట్టి తప్పించిరేమో, ముందు జరుగుతుందేమో అది కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు అవన్నీ తర్వాత విషయం. ఆయన ఉంటాడా, పోతాడా, ఏ పార్టీ పోతాడా, అసలు ఆయన్నే ఫైనాన్సర్ అయినప్పుడు ఆయన కాంగ్రెస్ ఎందుకు మేనేజ్ చేయలేడు? ఆయన దాదాపు 18 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టి గెలిపించుకున్నాడు. 25 మందికి డబ్బులు పెడితే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. పొంగులేటితో పాటు వాళ్ళు కూడా పరిస్థితుల కోసం చూస్తున్నారు. పరిస్థితులు ఏంది, వాళ్ళ బాస్ పొంగులేటి సైలెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఏమవుతుంది, ఎట్లయితుంది, ఏం చేయబోతున్నారు, పొంగులేటిని టార్గెట్కి ఇంకేమైనా చేస్తారా? రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్ చేసిండు. అధిష్టానానికి పొంగులేటి అధిష్టానానికి దగ్గరైపోయిండు ఇట్లే ఈ లావాదేవీలలో. ఎనీవే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పెద్ద చర్చనే నడుస్తుంది. శ్రీనివాసరెడ్డి లేకపోతే అసలు ఏమీ లేదు, లొల్లి లేదు, పంచాయతీ లేదు. లేకపోతే రోజు ఏదో ఒకటి మీడియాలో ప్రెస్ మీట్లు, లేకపోతే వీళ్ళ మీద బాంబులు వేస్తుడు, లేకపోతే లీకులు ఇచ్చుడు, అట్లా నడిచింది. పొంగులేటి ఇప్పుడు 12 మంది మంత్రుల్లో ఒక మంత్రి కంప్లీట్ జీరో ప్లస్ సైలెంట్ అయిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.